హిమాలయ పర్వతాలు ఎప్పుడు రహస్యాలు, అద్భుతాలు, ఆధ్యాత్మికతకు నెలవు. ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ హిమాలయాల్లో ప్రపంచంలో అత్యంత ఎత్తైన శివాలయం తుంగ్నాథ్ మందిరం కూడా అనేక అపారమయ రహస్యాలను, ఆశ్చర్యకరమైన వాస్తవాలను తనలో దాచుకుంది. ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఒక అనూహ్యమైన రహస్యంగా నిలిచిపోయిన ప్రాచీన నిర్మాణం. పురాణం ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు భగవాన్ శివుడిని సందర్శించడానికి వెళ్లారు. కానీ శివుడు వారిని చూడడానికి ఇష్టపడలేదు. అతను ఒక ఎద్దు రూపంలో భూమిలోకి ప్రవేశించడం ప్రారంభించాడు. పాండవులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు. శివుడి శరీరంలోని వివిధ భాగాలు వేర్వేరు ప్రదేశాలలో ప్రత్యక్షమయ్యాయి. ఈ స్థలాలు పంచకేదార్గా ప్రసిద్ధి చెందాయి. కేదార్నాథ్లో ఊపరి భాగం, తుంగనాథ్లో భుజాలు, రుద్రనాథ్లో ముఖం, మధ్య మహేశ్వరంలో నాభి, కల్పేశ్వరంలో జట. తుంగనాథ్లో భగవాన్ శివుడి భుజాలు ప్రత్యక్షమయ్యాయని నమ్మకం. ఇక్కడి నుంచి ఈ ఆలయం యొక్క రహస్యం ప్రారంభమవుతుంది. తుంగనాథ ఆలయపు అద్భుత రహస్యాలలో అత్యున్నతమైనది కానీ అతి సరళమైనది. తుంగనాథ్ ఆలయం సముద్ర మట్టానికి 3680 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం. ఇంత ఎత్తులో ఉన్నప్పటికీ ఈ ఆలయం నిర్మాణం చాలా సరళమైన మరియు స్థానిక రీతిలో చెక్క మరియు రాతితో నిర్మించబడింది. ఈ ప్రాచీన కాలంలో ఇంత భారీ రాళ్లను, పదార్థాలను ఇంత ఎత్తుకు ఎవరు ఎలా తీసుకెళ్లగలరు? ఇది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్న. తుంగనాథ్లో శీతాకాలం చాలా కఠినంగా ఉంటుంది. భక్తులు దర్శనం చేసుకోవడానికి ఆలయం అక్టోబర్, నవంబర్ నుండి ఏప్రిల్, మే వరకు మాత్రమే తెరుచుకుంటుంది. శీతాకాలంలో భారీ మంచు పడడంతో ఆలయం మరియు దాని చుట్టూ ఉన్న ప్రదేశం మంచు కింద పూర్తిగా మరుగైపోతుంది. ఆలయం పూర్తిగా అదృశ్యమై మంచు మైదానంగా మారుతుంది. వసంత ఋతువులో మంచు కరిగితే మాత్రమే ఆలయం కనిపిస్తుంది. ఈ చక్రం ప్రతి సంవత్సరం నియమితంగా జరుగుతుంది. ఇతర ప్రధాన ఆలయాలలో లాగా తుంగనాథ్కు ఎప్పటికీ ఒకే ఒక పూజారి కుటుంబం లేదు. ప్రతి సంవత్సరం ఆలయం తెరిచే ముందు మక్కుమట్ గ్రామం నుంచి ఒక స్థానిక వైదిక బ్రాహ్మణుడిని పూజారిగా ఎంపిక చేస్తారు. అతను మాత్రమే ఆ ఏడాది పూజలు, ఆరాధనలు నిర్వహిస్తాడు. శీతాకాలం మరియు ఆలయం మూసివేయబడిన తర్వాత అతను తన గ్రామానికి తిరిగి వెళ్తాడు. మరుసటి సంవత్సరం మరొకరు ఈ బాధ్యత తీసుకుంటారు. ఈ అద్వితీయ ఆచారం ఎందుకు, ఎప్పటి నుంచి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇంత ఎత్తైన ప్రదేశంలో భయంకరమైన మంచు, తుఫాను మరియు భూకంపాలు ఉండే ప్రదేశంలో ఈ చిన్న ఆలయం ఎలా వందల వేల సంవత్సరాలుగా నిలబడి ఉంది? ఇది ఒక ఆశ్చర్యకరంగా నిలిచిపోయింది. ఇది ప్రకృతి నియమాలను ధిక్కరించినట్లుగా ఎప్పుడూ ఎటువంటి గణనీయమైన నష్టానికి గురికాలేదు. స్థానికులు ఇది భగవంతుని అద్భుత శక్తి వల్లనే సాధ్యమైందని నమ్ముతారు. ఆలయం దగ్గరకు వెళ్లే యాత్రికులు చెప్పే మరో విచిత్రమైన విషయం ఏంటంటే, ఆలయం దగ్గర ఎప్పుడూ కుక్కల గుంపు ఉంటుంది. ఈ కుక్కలు యాత్రికులను అనుసరించి ఆలయం వరకు వస్తాయి. వాటిని ఎవరూ పెంచరు, ఆహారము ఇవ్వరు, కానీ అవి అక్కడే ఉంటాయి. స్థానిక జనం వీటిని భగవాన్ శివుడికి రక్షకులుగా భావిస్తారు. ఈ కుక్కల గురించి కూడా అనేక మాంత్రిక కథలు ప్రచారంలో ఉన్నాయి. తుంగనాథ్ ఆలయం కేవలం ఒక భవనం కాదు, ఇది ఒక జీవాంత ప్రతీక. ఇది అపారమైన నమ్మకం, అద్భుత నిర్మాణం, శాస్త్రం మరియు ప్రకృతితో అద్భుతమైన సామరస్యాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం మంచు కరిగి ఆలయం తిరిగి కనిపించడం భక్తుల హృదయాలలో నూతన ఆశ మరియు విశ్వాసాన్ని నింపుతుంది. ఈ రహస్యాలు శాస్త్రీయంగా వివరించబడొచ్చు లేదా వివరించకపోవచ్చు, కానీ తుంగనాథ్కు వెళ్లే ప్రతి ఒక్కరి హృదయంలో ఇది హిమాలయాలలోని భగవంతుని ఒక అద్భుతమైన రహస్యమైన నివాసంగా మాత్రమే నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.